తులా రాశి వారు ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఈ మూడిటిని కోల్పోతారు. ఇప్పుడే జాగ్రత్త పడండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి వెంటనే చూడండి. ఎప్పుడు కూడా దేన్ని కూడా ఆషామాషీగా తీసుకోకండి. చాలా క్లియర్‌గా చివరి వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో మేము చివర్లో మీకు మీరు చేయాల్సిన 3 పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలియజేస్తాం. ఏంటి ఆ 3 విషయాలు? దేన్ని మీరు కోల్పోతారు? అలాగే మీకు కోల్పోయిన తర్వాత దీనికి సంబంధించిన ఏదైనా ఫలితం అనేది దక్కుతుందా? మీరు ఎలా మీ జీవితాన్ని మార్చుకొని ఆ మూడిటిని కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చనేది కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మేము ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ఇటువంటి అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరైతే వీడియోలోకి వెళ్దాం. తులారాశి వాళ్ళు అంటే మీరు ఎక్కువ శాతంగా మీలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అనంటే, మిమ్మల్ని మీరు ఒకసారి మేము చెప్పిన తర్వాత అనలైజ్ చేసుకోండి. మీరు ఏది కూడా ఎక్కువ సమయం వరకు ఒక చోట స్థిరంగా ఉండలేరు. అది పని అయినా సరే, రిలేషన్ అయినా సరే, ఎక్కడైనా సరే. మీకు ఏది కూడా ఎక్కువ సమయం వరకు స్థిరంగా చేయటం అనేది మీకు నచ్చదు. ఒక రకంగా చెప్పాలి అనంటే, చాలా తొందరగా మీరు ఆ విషయం దగ్గర నుంచి, ఆ పని నుంచి అప్‌సెట్ అయిపోతారు. బోర్ కొట్టేస్తుంది మీకు. మీరు ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి, దేంట్లో కూడా మీరు స్థిరంగా ఉండి, ఒక పనిని చేయాలి అని అనుకోని ఉండనే ఉండదు. కాబట్టి దీని మూలన స్థిరత్వం లేకపోవటం మూలన మీరు ఎప్పుడు చూసినా కూడా ఇబ్బందుల పాలవుతూనే ఉంటారు. ఎందుకంటే స్థిరత్వం లేకుండా ఉండటం మూలన మీకు ఏది కూడా అది ఆదాయం కావచ్చు, రిలేషన్ కావచ్చు, లాంగ్ టర్మ్‌లో లేకపోవటం మూలన మీరు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిసారి ఒక కొత్త మార్పు, ఒక కొత్త పని చేయాలి అనంటే మనిషికి స్థిరపడటానికి చాలా టైం పడుతుంది. అటువంటిది మీరు స్థిరపడకుండా ప్రతి 3 నెలలకి, 6 నెలలకి ఒకసారి పనిని మార్చుకుంటూ, రిలేషన్‌లో మంచితనాన్ని అది కరెక్టా? కాదా? నాకు వీళ్ళు సెట్ అవుతారా? లేదా? అన్న ఆలోచనలో కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతూ ఉన్నారు. దాని మూలాన ఫైనాన్షియల్‌గా అలాగే మానసికంగా కూడా మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో, ఎందుకలా జరుగుతుంది? ఇక మీకు ఎటువంటి మార్పులనేది రాబోతున్నాయి? ఏంటా పరిహారాలు కూడా మనం చూసి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు చక్కగా ఎంతో శ్రద్ధాభావంతో కామెంట్ బాక్స్‌లో జై శనిదేవ్ అని రాయండి. అలా రాస్తే మీకు ఆ శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. మరింతగా మీకు శని ప్రభావంలో మంచి ప్రభావం దక్కుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా చేయాల్సింది ఏంటి అనంటే, అది మీ రిలేషన్ అయినా, బిజినెస్ అయినా, మీరు పని చేసే చోటైనా సరే, మీరు తొందరగా అప్‌సెట్ అవ్వకుండా మంచిగా అక్కడ స్థిరపడటం అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు అనంటే, మీరు ఎప్పుడు చూసినా కూడా ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత, ఆ పని ఎంతవరకు ఒక మనిషికి ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని నేర్చుకోవటానికి, చేయటానికి, దాంట్లో ఉన్న టెక్నిక్స్‌ని తెలుసుకోవటానికి కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయం పట్టిన తర్వాత ఎప్పుడైతే తను ఆ పనిని స్టార్ట్ చేస్తాడో, అప్పుడు దానికి ఒక సక్సెస్ అనేది మొదలవుతుంది. దాంట్లో ఉన్న లావాదేవీలు బాగా తెలుస్తాయి. కానీ మీ దగ్గరికొచ్చేటప్పటికి మీరు ఒక పనిని జాయిన్ అయిన తర్వాత దాన్ని చక్కగా నేర్చుకుందాం. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ పని చేద్దాం అనని స్టార్ట్ చేస్తారో అంతలోనే మీకు ఏదో ఒక కారణం కనపడి దాంతో అప్‌సెట్ అయిపోయి ఆ వర్క్‌ని ఇది నాకు సూటబుల్ కాదు. నేను దీనికోసం కాదు. నేను ఈ వర్క్ చేయదలుచుకోలేదు. నా కోసం అంటూ ఒక వేరే వర్క్ ఉంది అనని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఆ కన్‌ఫ్యూజన్ మూలాన అప్పుడు దాకా ఆ పని మీద పెట్టిన మీ విలువైన సమయాన్ని కూడా మీరు వృధా అయిపోతుందన్న ఆలోచన లేకుండా దాన్ని అప్పటికప్పుడే కటప్ చేసేసి కొత్త వర్క్ కోసం మీరెప్పుడైతే ఎళ్ళటం మొదలుపెడతారో దానితో మీ జీవితంలో ఇప్పటిదాకా సమయమంతా వృధా అయిపోతూ ఉంది. స్థిరత్వం లేకపోవటం మూలన ఫైనాన్షియల్‌గా మీరు స్టాటిక్‌గా అవ్వలేకపోతున్నారు. ఎందుకు అనంటే ఒక పనిని స్థిరంగా చేస్తేనే కదా ఫైనాన్షియల్‌గా మీరు ఎదుగుతారు. అటువంటిది స్థిరత్వం లేకపోవటం మూలాన మీరు ఇప్పటిదాకా కూడా స్థిరపడలేదు. మీ లైఫ్‌లో మీరు ఫైనాన్షియల్‌గా స్టాటిక్ అవ్వలేదు. కాబట్టి చక్కగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని మీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవటం.
అంటే మీ కన్‌ఫ్యూజన్‌ని దూరం చేసుకోవటం. ఒక పని స్టార్ట్ చేశాము అనంటే, ఆ పని నాకు ఎంతవరకు సెట్ అవుతుందనేది ముందే ఆలోచించుకోవటం. దాని తర్వాతే ఆ పనిలోకి దిగటం. మీరు ఎవరో చెప్పారు కదా! ఎవరో సలహా ఇచ్చారు కదా! రేయ్! నువ్వేదైతే చక్కగా చేయగలుగుతావు. ఇది నీకు సెట్ అవుతుంది అనని చెప్పి ఇప్పటిదాకా మీరు పక్కన వాళ్ళు మాటలు విని, మీ సొంత డిసిషన్ అనేది లేకుండా, వాళ్ళు ఇది నేను చేయగలుగుతున్నా, ప్రతి ఒక్కళ్ళు నా గురించి తెలుసుకుంటున్నారు. నేను ఈ పనికి పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని పొంగిచ్చే మాటల్లో పడిపోయి ఆ పనిలోకి దిగుతున్నారు. దాని తర్వాత మీ మనసు దానికి అంగీకరించక ఇది నా కోసం సెట్ కాదు అనని చెప్పేసి తర్వాత అక్కడి నుంచి బయటికి వస్తున్నారు. దాని మూలన మీరు ఎంతో సమయాన్ని కూడా అలాగే మీ కష్టాన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని చుట్టుపక్కన ఉన్న వాళ్ళ మాటలు వినటం ఆపేయటం. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టాలి. ఇది నాకు ఎంతవరకు కరెక్ట్? ఈ పని నేను చేయగలుగుతానా? లేనా? దీంట్లో ఉన్న టెక్నిక్స్ నాకు అర్థమవుతుందా? లేదా? ఇది నేను లాంగ్ పీరియడ్‌లో చేయగలుగుతానా? లేదా? అనేది మీ సొంత ఆలోచనలు, సొంత డిసిషన్ ఎప్పటిదాకైతే మీరు తీసుకోవటం మొదలుపెట్టారో, అప్పటిదాకా మీకు ఏ ఇబ్బందులు తప్పవు. అలాగే సేమ్ రిలేషన్‌లో కూడా మీరు ఇప్పటిదాకా ప్రతి ఒక్కటి మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా అనుమానిస్తూనే ఉన్నారు. దానికి ఒకే మాట చెప్తాను. అది మీ గ్రహాల మూలన మీకు జరిగే ఈ పరివర్తనలనమాట. గ్రహాలు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో మనిషిలో కూడా రకరకాల చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా గ్రహాలు స్థిరంగా ఒకే చోట ఉండదు కాబట్టి, మన మూడ్ స్వింగ్స్ కూడా అలాగే మారుతూ ఉంటాయి. ఒకసారి మనం గమనించుకుంటే ఒక వ్యక్తి మీద మనకు ఎంతో అభిమానం అలాగే ప్రేమ అనేది కలుగుతుంది. కానీ అదే వ్యక్తి మీద కొంత సమయం తర్వాత చిన్న చిన్న కారణాలు కూడా మనకి పెద్ద కారణాల్లాగా కనపడి వాళ్ళ మీద మనం అనుమానం మొదలుపెడతాం. ద్వేషిష్టం మొదలుపెడతాం. ఇవన్నీ గ్రహాలకి సంబంధించిన పరివర్తనలు మన జీవితంలో ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో, మీకు మాత్రం ఇప్పుడు ఉన్న సమయం చాలా మంచిది. ఎందుకు అనంటే, మీ రాశిలోకి ఎంతో దృఢత్వంగా సూర్యుడు ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇక సూర్యుడు గురించి చెప్పాలి అనంటే మనందరికీ తెలిసిందే. ఎంతో మంచిగా సూర్యుడు ఎవరికైతే మంచిగా అనుగ్రహం అనేది ఇస్తాడో, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింతగా స్ట్రాంగ్‌గా బిల్డ్ అవుతాయి. వాళ్ళు ఎంతో చక్కగా, ధైర్యంగా అలాగే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ప్రతి ఒక్కటి నేను చేయగలుగుతాను, సాధించగలుగుతాను అనని చెప్పేసి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళ గట్ ఫీలింగ్ ఎంతో మంచిగా ఉంటుంది. దాంతో అవతల వాళ్ళకి ఎప్పుడైతే ఇది నేను చేయగలుగుతాను అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుందో, అప్పుడు చక్కగా తను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పనిని అంతే ఫ్రెష్ మైండ్‌తో స్టార్ట్ చేస్తాడు. దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. మనం దాని గురించి తెలుసుకొని మిగతా పరిహారాలు అప్పుడు మనం చూసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు అన్నాదమ్ముళ్ళున్నారు. ఎక్కువ వయసేం కాదు. ఒకడికి 5 సంవత్సరాలు, మరి ఇంకొకడికి 12 సంవత్సరాలు ఉంటదనమాట. సో, వీళ్ళిద్దరూ ఒక చిన్న పొలంలాగా ఉంటుంది. దానికి దూరంలోకి వెళ్ళేసి అక్కడ మేకల్ని మేపుతూ ఉంటారు. అక్కడ చక్కగా ఆళ్ళు కూర్చొని ఆడుకుంటూ మేకల్ని ఎంతో చక్కగా అక్కడ వాటిని వదిలేసేసి అవి వాటి పాటికి వాటికి గడ్డి తింటూ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి చక్కగా ఇక్కడ ఆడుకుంటూ అక్కడ ఒక బావి ఉంటది. ఆ బావిని చూసుకోకుండా దాంట్లో పెద్దవాడు ఎవరైతే 12 సంవత్సరాల పిల్లోడున్నాడో వాడు దాంట్లో పడిపోతాడు. పడిపోవటం కాంగాల్నే ఆ చిన్న పిల్లోడికి ఏం చేయాలో అర్థం కాదు. చుట్టుపక్కన ఉన్న ఎవరినైనా పిలుద్దాం కదా! అని చెప్పేసి చూస్తే అక్కడ ఎవ్వరూ కనపడరు. ఇక వాళ్ళ అన్నని ఏదో ఒక విధంగా కాపాడాలి అనని చెప్పేసి తను ఎంతో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఎంతో మందిని ఎతుకుతాడు. ఎవరు లేకపోయేటప్పటికి ఇంకా చివరికి తనకి తెలిసినట్టుగా ఏదో ఒక విధంగా ఆ పక్కనున్న చిన్న చిన్న తాడులు కావచ్చు, గుడ్డ ముక్కలు కావచ్చు వాటిని కలిపి చేసి వాళ్ళ అన్నని ఆ బావిలోంచి బయటికి తీయటానికి ప్రయత్నం చేసి ఆఖిరికారికి వాళ్ళ అన్నని బయటకి తీసుకొని వస్తాడు. ఇక తన్ని అక్కడ కాపాడతాడు. ఇక దాని తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత ఊర్లో వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది. ఎవ్వరు కూడా ఆ విషయాన్ని ఏమాత్రం కూడా నమ్మరు. 12 ఏళ్ల పిల్లోడిని 5 సంవత్సరాల పిల్లోడు కాపాడేదేంటి? అసలది జరిగే పనేనా? అసలలా ఎలా జరుగుతుంది? ఇంకేదో జరిగింది. అసలు వీడు బావిలోనే పడలేదు. అందుకనే ఇయన్నీ కథలు వీళ్ళు కలుతున్నారు అనని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో, దాని తర్వాత వాళ్ళ అన్నే ఉండి కాదు తమ్ముడే నన్ను కాపాడాడు అనని చెప్పేసి చెప్పిన తర్వాత అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. సో, ఈ కథలో మనకి తెలిసిన నీతి ఏంటి? ఆ చిన్న పిల్లోడు ఎలా చేయగలిగాడు అనంటే తన ఆత్మవిశ్వాసంతో, తనలో తనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్‌తో నేనిది చేయగలుగుతాను అనని చెప్పేసి ఒక చిన్న మాట, ధైర్యం వాడికి దొరికింది కాబట్టి, ఇక ఎవ్వరు అక్కడ లేరు కాబట్టి తనే తన ప్రయత్నాలు చేసుకున్నాడు. అక్కడ ఎవ్వరు కూడా "రేయ్! నువ్వు 5 సంవత్సరాలోడివి. నువ్వు ఈ పని చేయలేవు" అనని చెప్పేసి
తన్ని ఏమాత్రం కూడా మోరల్ డౌన్ చేసే మాటలక్కడ లెవ్వు. ఎవ్వరు కూడా వాడిని కించపరిచి, "నువ్వు చిన్న వయసోడివి, నీకంత గట్స్ లెవ్వు, నువ్వంత పెద్దోడిని కాపాడలేవురా, నీ వల్ల కాదురా" అనని చెప్పి నెగెటివ్ మాటలు చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా తన పక్కన ఆ సమయంలో లేరు. కాబట్టి ప్రతి ఒక్క పని మనకి ఎంతో సులువుగా, ఎంతో చక్కగా మనం చేయగలుగుతాం. కానీ ఎప్పుడు? మనలో మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నప్పుడు, మనం ఇది సాధించగలుగుతాం అనని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఎటువంటి పనైనా సమయంతో ఒకవేళ ఒక ఏజ్‌తో దేనితో కూడా సంబంధం లేకుండా మనం ఆ పనిని చేయగలుగుతాం. కాబట్టి మీకు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. సూర్యుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు కాబట్టి చక్కగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అది మీకు కూడా తెలుస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ పని నేను చేయగలుగుతాను అనని చెప్పేసి సాధించగలటానికి మీరు మొదటి అడుగైతే ఎయబోతున్నారు. కానీ దానికి మీరు చేయాల్సిన పని మొట్టమొదటిది ఏ పనైనా ఇక్కడి నుంచి మొదలుపెట్టేది దాంట్లో ఎంతవరకు మీరు చేయగలుగుతారా లేదా అనేది ఆలోచించి దిగండి. ఒకేసారి స్థిరత్వాన్ని దీంట్లో చూసుకోండి. మాట మాటకి ఏది కూడా అది రిలేషన్ కావచ్చు, వర్క్ కావచ్చు, బిజినెస్ కావచ్చు మార్చుకుంటూ పోతే బిజినెస్‌లు పేర్లు మారతాయి తప్ప స్థిరత్వం అనేది ఫైనాన్షియల్ డిపెండెంట్ అనేది ఏమాత్రం కూడా రాదు. సో, మీరిక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే అది. ఇక దాంతో పాటు మీరు చేసే మొదటి పొరపాటు ఇంకొకటి ఏంటి అనంటే, ఆ దేవుడు మీకు అన్నీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. కానీ మీరు మాత్రం మీ గురించి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు. ఇది నాతో జరుగుతుందా? ఇదంతా నాకొస్తుందా? ఇంత లేదులే నాకెప్పుడు కూడా ఇలాంటివి జరగవు. నాకంత సక్సెస్ వస్తే ఇంకేముంది? ఆ దేవుడు ఎప్పుడు చూసినా నాకు కష్టాలే ఇస్తాడు తప్ప ఇంకేమీ ఇవ్వడు అనని చెప్పేసి బాధపడుతూ కంప్లెయింట్ బాక్స్ లాగా తయారయ్యారు. మీ మొహం మీదున్న ఆ చిరాకు, ఆ బాధతో మీ దగ్గరికి రావాల్సిన లక్ష్మీదేవి కూడా మీ ముఖంలో ఉన్న ఆ దారిద్ర్యం చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీ గురించి మీరు కరెక్ట్‌గా అనలైజ్ చేసుకోవాలి. నాకేంటి తక్కువ? నాకెందుకు రాదు? నేనెందుకు చేయలేను? ఐ యామ్ ద బెస్ట్. నేను చేయగలుగుతాను అన్నొక్క గట్ ఫీలింగ్ మీలో ఎప్పుడు చూసినా కూడా మంచి పాజిటివిటీ వైబ్స్‌తో ఉండాలి. అది మీలో అస్సలు ఏమాత్రం కూడా ఉండదు. ఎంతసేపటికి మీ గురించి మీరు చాలా తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతారు. మీరు పక్కన వాళ్ళ గురించి మాట్లాడే మంచంతా వాళ్ళకి జరుగుతుంది. మీ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుకునే అన్ని పైనుంచి తథాస్తు దేవతలు తథాస్తు అంటూనే ఉన్నారు. ఓహో! నువ్వు ఇలా కోరుకుంటున్నావా? సరే నీకు ఇంతే జరగాలి అన్నట్టుగా జరుగుతుంది. ఈ మాటని 101% రాసి పెట్టుకోండి. ఏ మాత్రం కూడా కొట్టి పారేయొద్దు. మన చుట్టుపక్కన మన యూనివర్స్ ఏదైతే ఉందో అది మంచి అలా చెడు వైబ్రేట్స్‌ని మనకి ఇస్తూ ఉంటుంది. ఎవరైతే ఎప్పుడు చూసినా అయ్యో! నా కర్మ, నా దరిద్రం నాకింతే, ఇంక దీనికి మించి ఏమి జరగదు నా లైఫ్‌లో, అదేందో గాని నాకంతే ఇలాగే జరుగుతుంది అనని చెప్పి ఎప్పుడు చూసినా నెగెటివ్ మాటలు, నెగెటివ్ థాట్స్ మాట్లాడతారో, మన వైబ్రేషన్స్ అలాగే బ్రహ్మాండంలో తిరుగుతున్న నెగటివిటీ వైబ్స్‌కి తొందరగా కనెక్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఈ సమయం నాది బాగోలేదు. ఓకే. నెక్స్ట్ నేను చేయగలుగుతాను. నాకు మంచి సమయం వస్తుంది. మనిషన్నాక కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. నాకింకా మంచి జరుగుతుంది. ఇదేం కాదు అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండి గట్ ఫీలింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మన గుడ్ వైబ్స్ కూడా బ్రహ్మాండం దగ్గరికి వెళ్తుంది. అలాగే దానికి తగ్గట్టుగా మీకు మీ జీవితంలో ఫలితాలు కూడా దక్కుతాయి. సో, మీరు మీ గురించి మొట్టమొదటిగా చేయాల్సిన పని మంచిగా అనలైజ్ చేసుకోవటం. మీ గురించి మీరు మంచిగా ఆలోచించటం. ఇది ఎప్పటిదాకైతే మీరు చేయరో, ఇక మీకు మాత్రం ఈ తప్పలు అంటే ఈ ఎటువంటి పరిస్థితులు తప్పకుండా మీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు మంచిగా ఆలోచించండి. మీరు ప్రతిదీ చేయగలుగుతానని చెప్పేసి దాని గురించి మంచిగా మీరు ఆలోచించటం అనేది మొదలుపెట్టండి. ఇక దీంతో పాటు మీకు అతి పెద్ద ముఖ్యమైన విషయం ఇప్పుడు జరగబోయేది మార్పనేది ఏదైతే ఉందో, మీకు ఇక్కడి నుంచి మీతో ఏం జరగబోతుంది అంటే, ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రతి మనిషిలో ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. ఆ సిక్స్త్ సెన్స్ ఇప్పుడు మీకు జాగృతం అనేది అవ్వబోతుంది. మీరు ఎప్పుడైతే అది అనలైజ్ చేయటం స్టార్ట్ చేస్తారో, అంటే నాకు నెక్స్ట్ ఇది అంటే కంప్లీట్‌గా నేను చెప్పట్లేదు. బట్ కొన్ని సింప్టమ్స్ ద్వారా మీకు ముందే అనలైజ్ అవుతుంది. చాలా సార్లు మనం అనుకుంటాం చూడండి, ఏదైనా పని చేసినప్పుడు రేయ్! నేను అనుకుంటూనే ఉన్నానురా, దీంట్లో డబ్బులు పెడదామా? వద్దా? పెడితే కరెక్ట్ కాదు అని అనుకుంటూనే అనుమానంతో పెట్టానురా, ఆ డబ్బులు కాస్త అట్టే పోయినియి అనని చెప్పేసి అనుకుంటాం చూడండి. అదే విధంగా మీకు ఇక్కడ ముందే అనలైజ్ అనేది అవుతారు. మీకు జరగబోయేది కొంచెం కొంచెంగా మీకు సింప్టమ్స్ అనేది తెలుస్తాయి. అది తెలిసినప్పుడు మీరు ఎంత చక్కగా అయితే జాగ్రత్త పడతారో మీకు అంతే మంచనేది జరుగుతుంది.
కాబట్టి ముందే తెలుసుకుని, దాని గురించి కూర్చొని వేరే వాళ్ళ మాటలు వినకుండా చక్కగా మీ మాటల్ని మీరు అనలైజ్ చేసుకొని, ఇది నాకు కరెక్టా? కాదా? అని చెప్పేసి సొంత డిసిషన్ తీసుకునే సమయం అయితే మొదలైంది. మీరు మీ సొంత డిసిషన్స్ తీసుకోవటం స్టార్ట్ చేయండి. దాంతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి వైబ్స్, మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇక ఫ్రెండ్స్ మీకు మేము చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో మొదటి పరిహారం సూర్యుడు మీకు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి, సూర్యుడి గురించి మీరు చేయాల్సిన పని ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే. సూర్యుడికి పొద్దున్నే లేసి నీళ్లు అర్పించండి అనని చెప్పి. కానీ ఇక్కడ మనం కేవలం నీళ్లు అర్పిస్తే సరిపోదు. మీరిక్కడ చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్నే లెగవాలి. మీలో ఉన్న బద్ధకాన్ని తీసి పక్కన పెట్టాలి. పొద్దున్నే లేసి చక్కగా స్నానం చేసి సూర్యుడికి ఇచ్చే వాటర్‌లో కాస్తంత ఒకటి ఏదైనా సరే ఎరుపు పుష్పం అంటే రెడ్ కలర్ ఫ్లవర్‌ని దాంట్లో వెయ్యాలి. నల్లని నువ్వుల్ని వెయ్యాలి. ఇక ఆవు పాలు కొన్ని చుక్కలు దాంట్లో వేసి, దాన్ని మీరు సూర్యుడికి చక్కగా నీళ్ళని అర్పించాలి. దాంతో మరింతగా మీ సూర్యబలం ఏదైతే ఉందో అది బాగా స్ట్రాంగ్ అయ్యి, మీకు ప్రతి ఒక్కటి మంచిగా ఆలోచించే, ప్రతి ఒక్క అడుగు మంచి వైపుకల్లే తీసుకునెళ్ళే బలాన్ని, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్‌ని మీకు ఇస్తుంది. ఇక రెండోది శుక్రుడిని మీరు ఎంతో మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకనంటే శుక్రుడు అంటేనే మన అందరికీ తెలిసిందే. అసురులకి అధిపతి శుక్రుడు. కాబట్టి అసురులకున్న ఎంత నెగటివిటీ వైబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మధ్యలో మీకు అంటే ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆటోమేటిక్‌గా ఎనకాల నుంచి మీకు దానికి తగ్గట్టుగా ప్రౌడీనెస్ కూడా వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండటాని కోసం మీరు చేయాల్సిన ఈ పని. శుక్రుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మనిషికి ఎక్కడ లేని కోరికలన్నిటిని పుట్టిస్తూ ఉంటాడు. నేను ఈ వస్తువు కొన్నా, ఆ వస్తువు కొన్నా, ఈ బట్టలు కొనుక్కోనా, ఇక్కడ డబ్బులు పెట్టనా, వాడికిచ్చేనా అలా డబ్బు ఖర్చు పెట్టే ఆలోచనలు ఎక్కువగా మనకి కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు. కాబట్టి ఆ సమయంలో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం సంపదని అనవసరమైన ఖర్చులు పెట్టటానికి ఆ సమయంలో ఆలోచించకుండా పెట్టేస్తూ ఉంటాము. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్త పడి అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి. లేదు అనంటే ఫైనాన్షియల్‌గా మీరు ఎంతైతే ఎదుగుతున్నారో, ఆ డబ్బు కాస్త మంచిగా ఇన్వెస్ట్‌మెంట్ అవ్వకుండా ఇలా చెడు ఖర్చులకి ఖర్చయిపోతుంది. తర్వాత లాస్ట్‌లో చేతిలో ఏమీ మిగలదు. అందుకని చాలా జాగ్రత్త పడి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా కొనాలైనా ఆలోచించుకొని చేయండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు అనేది దక్కుతుంది. సో, ఆ శుక్రుడి గ్రహాన్ని కూడా మీరు మంచిగా స్థిరంగా ఉంచుకోవాలి అనంటే, ప్రతి శుక్రవారం నాడు మీరు చేయాల్సిన పని తెల్లటి స్వీట్స్ వైట్ కలర్‌లో ఉండే స్వీట్స్‌ని మీరు చక్కగా అమ్మవారికి అర్పించుకోవాలి. అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. ఇక దాంతో పాటు మీరు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. ఇలా చేస్తే మీ శుక్ర బలం కూడా మంచి విధంగా స్ట్రాంగ్ అయ్యి మీకు అటువంటి ఆలోచన కలగకుండా ఉండేలాగా చేస్తుంది. ఇక దాంతో పాటు గురువు మీకు ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీ పనులన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటాని కోసం మన పెద్దలే మనల్ని కాపాడుతారు కాబట్టి మీరు చేయాల్సిన పని మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళని, అలాగే మీ చుట్టుపక్కన ఉన్న మీ పెద్దవాళ్ళని గౌరవించటం. వాళ్ళకి ఏదో ఒకటి మీరు ఆఫీస్ నుంచో పని ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి బిళ్ళలు కావచ్చు, టాబ్లెట్స్ కానీ, వాళ్ళ హెల్త్‌కి సంబంధించినవి కానీ, వాళ్ళు ఇష్టంగా తినే వస్తువులను కానీ వాటిని తీసుకొనొచ్చి వాళ్ళకివ్వటం. వాళ్ళకి సేవ చేసుకోవటం. వాళ్ళని ఎంత బాగా మీరైతే చూసుకుంటారో, అంతే మీ గురుబలం అనేది స్ట్రాంగ్ అయ్యి, మీకు మరింతగా మంచనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ పెద్దవాళ్ళని మీరు మంచిగా చూసుకుంటే, మీకు మరింత మంచనేది జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఎటువంటి జాగ్రత్తల్ని మీరు పడాలి, లేకపోతే ఎటువంటి వస్తువుల్ని మీరు కోల్పోతారు. మీ పేరు, ప్రతిష్ట, డబ్బు వీటిని కోల్పోకూడదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా చెయ్యండి. ఇక ఈ పరిహారాల్ని ఎంతో నమ్మకంగా చేసుకోండి. నమ్మకం ఉన్న కాడ ప్రతి ఒక్కటి చాలా మంచనేది జరుగుతుంది. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో జై శనిదేవ్ అని రాయండి. మరింతగా మీకు ఆ శనీశ్వరుడు అనుగ్రహం కలుగుగాక. ధన్యవాదములు.